నాకు 190 కష్టాలున్నాయి. నీకు తెలుసా? మనుషుల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు, అంతేకాని తెలిసి తెలియకుండా వాక్కు. ఇదిగో, నువ్వు నా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకుంటే మర్యాదగా ఉండదు. చెప్పరా సిద్ధు? అబ్బో పర్సనల్. కొడుకు మనసు గురించి తెలుసుకోలేవు గానీ ఓ మాట్లాడుతున్నావు. ఈరోజు ఫస్ట్ టైం, లైఫ్ లో ఫస్ట్ టైం. ఎందుకో బాధేసి. సముద్ర పొడ్డున ఆకలేస్తుంది, కాస్త అన్నం పెట్టమని అడిగాడు. ఆకలి తీర్చుకున్నాడు. దానికి కృతజ్ఞతగా ఈనాడు నా ప్రాణాలు కాపాడటానికి ప్రయత్నిస్తున్నాడమ్మా. వాడు గుణంలో మహారాజమ్మ, మహారాజు. మావా, ఇదిగో మందులు తెచ్చాను, వేసుకో మావా. కళ్యాణ్, ఎందుకురా నీ తాహతకు మించి నా బరువుని తలకెత్తుకుంటున్నావు? నాదంతా అయిపోయిందిరా, కానీ నీకు చాలా భవిష్యత్తు ఉందిరా. మావా, నాకు బ్రతుకునిచ్చినవాడు నువ్వు. నా భవిష్యత్తు గురించి ఆలోచించి ఎలా తప్పించుకోగలను మావా? అది నా వల్ల కాదు మావా. గీత, ఇదిగో మందులు, జాగ్రత్త మావా. కళ్యాణ్, 1,00,000 రూపాయలు ఎలా కట్టావు? ఎవరు నువ్వు అని నీలా నేను ఆ ముసలి ప్రాణాన్ని అడగలేను. నేను నీకేమి కాను, కానీ ఆయనకి మాత్రం శ్రేయోభిలాషిని.
ఏ బంధం లేని ఆత్మబంధువుని. నేనే ఆయన కొడుకుని కాదు, అల్లుడిని అంతకన్నా కాదు, అనాథని. ఆయన పిడుకుడు తిండి పెడితే కడుపు నింపుకొని పెరిగిన అనాథని. అందుకే ఆయన్ని బరువు అనుకోను, నా బాధ్యత అనుకుంటాను. సంగీత కార్ ఏ నీ బైక్ తీసుకెళ్ళండి. బయ్యారాల జాబిల్లి బోని కట్టి గుండెల్లోన చేరావే గంటే కొట్టి అనండురి వారెంకి మళ్ళీ పుట్టి కవింతల్లో ముంచావే కళ్ళే నీటి నది వలె కదిలా నిలబడక కలలను వదిలా నిన్ను వెతక వయసే వరస మార్చినదే మనసే సంగీత చిలికినదే అడుగే ఇదేంటి ఎలా ఫాలో అవుతున్నాడు? అత్తే చూస్తే ఇప్పుడెలా? పన తడిపినదే వయ్యారాల జాబిల్లి బోని కట్టి గుండెల్లోన చేరావే గంటే కొట్టి అనందురి వారెంకి మళ్ళీ పుట్టి కవింతల్లో ముంచావే కళ్ళేమిటి అయ్యో ఇప్పుడెలా? దేవుడు ప్లీజ్. అత్తయ్య ఏమైంది? ఒకసారి కార్ ఆపండి అత్తయ్య. ఎందుకు? ఇంట్లో కూరగాయలు అయిపోయాయి. సరే వెళ్ళి త్వరగా రా. అలాగే అత్తయ్య. 5 నిమిషాల్లో వచ్చేయాలి, సరేనా? సరే అత్తయ్య. వెళ్ళు. ఇవెంత? హాయ్. ఏంటండి ఎందుకు ఫాలో అవుతున్నారు? నీతో మాట్లాడదామని. అచ్చో
అత్తయ్య పక్కనే ఉందండి. ఏరి ఎక్కడా? కార్లో ఉంది. మిమ్మల్ని చూసిందంటే చాలా ప్రమాదం అండి. కార్లో కదా, డోంట్ వరీ. అయ్యో, విషయం చెప్పి వెళ్ళిపోండి ప్లీజ్. అరే ఇప్పుడేగా వచ్చాను. అయ్యో, ప్లీజ్ అండి. నిజం చెప్పు, నువ్వు నా కోసమే కదా మీ అత్తయ్య కళ్ళు కప్పి ఇలా కూరగాయలు కొంటారు? అవును, కానీ మీరు అలా ఫాలో అవుతే మా అత్తయ్య కంటే పడతారని ఫాలో అవ్వద్దని చెప్పడానికి వచ్చాను. మ్మ్హ్మ్. సంగీత, నేను చెప్పేది విను. ఏంటి? నిన్ను చూద్దామని వచ్చాను. చూసారుగా, వెళ్ళండి. మ్మ్హ్మ్. నేను వెళ్ళను. షూ, ప్లీజ్ అండి. కావాలంటే నేను రేపు ఎలాగోలా కలుస్తాను. వద్దు, నేనే రేపు నీకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. సర్ప్రైజా? ఏంటది? చెప్తే సర్ప్రైజ్ ఎలా అవుతుంది? సస్పెన్స్. ఏంటో చెప్పండి. రేపు నీకే తెలుస్తుందిగా. సంగీత, ఉంటాను. ప్లీజ్ అండి, రేపేం చేయబోతున్నారో చెప్పండి. రేపు చెప్తానన్నానుగా. సారీ, నువ్వే కళ్ళారా చూసి ఎగిరి గంతేస్తావు. సింధురా, సింధురా, ఏంటమ్మా ఏమైంది? మావయ్య, దీనికి వయసు వచ్చిందని గుర్తు చేస్తుంది. కళ్ళ ముందు నేనుండగానే పరాయి మగాడితో గుసగుసలాడుతుంది. ఏంటి, నువ్వు ఉండగానే పరాయి మగాడితో గుసగుసలాడుతుందా? అనుకున్నాను, ఇలాంటి రోజు రానే వస్తుందనుకున్నాను, వచ్చింది. దీన్ని ఇలాగే వదిలేస్తే రేపు ఎవరో ఒకళ్ళని కొంప మీదకి తీసుకొచ్చినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. చెప్పవే, చెప్పు. ఎవడు వాడు? వాడితో మాటలేంటి? చెప్పు. ఏయ్, తెలియకపోతే ఆ రోజు ఇంటికెందుకు వచ్చాడు? ఈ రోజు మార్కెట్లో నీతో అంత చనువుగా ఎందుకు మాట్లాడుతున్నాడు? చెప్పు. ఎన్ని రోజుల నుంచి సాగుతుంది వ్యవహారం? నా పరువుని ప్రతిష్టని రోడ్డు పాలు చేద్దాం అనుకున్నావు కదూ? అమ్మ సింధూరా, రోడ్డు మీదనే రాసలీలను మొదలుపెట్టిన తర్వాత ఇక పరువు గుట్టుగా ఎక్కడుంటుందమ్మా? లేదత్తయ్య, నిజమత్తయ్య, అతనెవరో నాకు తెలియదు.
నన్ను నమ్మండి అత్తయ్య. ఏయ్, వాడు నీకు తెలియకపోతే ఎందుకు ఎందుకు పలకరిస్తాడే? అదే నిజమైతే ఆ రోజు ఇంటి లోపలికి ఎందుకు వస్తాడు? అడ్రస్ అడగడానికి వచ్చానని ఎందుకు బుకాయిస్తాడు? పైగా చున్నీ తీసుకొచ్చి మరీ ఇచ్చాడు. అంటే వాడితో నీకు పరిచయం ఉన్నట్టేగా? చెప్పు. లేదత్తయ్య, అతనికి నాకే పరిచయం లేదు. చూడు, ఆ రోజు వాడు ఇంట్లోకొచ్చినా పట్టించుకోలేదు. ఈ రోజు మార్కెట్లో కలిశాడు. ఇప్పుడైనా నేను కళ్ళు తెరవకపోతే నీ కళ్ళు మూసుకుపోతాయి. ఏయ్, నేను చెప్పేదొక్కటే. కేవలం నిన్ను ఫాలో అవుతున్నాడని అనుమానం వచ్చినందుకే ఈ ట్రీట్మెంట్. ఒకవేళ అదే నిజమని తెలిసినా నీ వైపు నుంచి తప్పు జరిగినా చంపేస్తాను. నిన్ను కాదు. ఆణ్ణి 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 గుర్తుంచుకో. కేవలం నిన్ను ఫాలో అవుతున్నాడని అనుమానం వచ్చినందుకే ఈ ట్రీట్మెంట్. ఒకవేళ అదే నిజమని తెలిసినా నీ వైపు నుంచి తప్పు జరిగినా చంపేస్తాను. చంపేస్తాను. నిన్ను కాదు. ఆండి 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 కనీసం తిన్నావా తింటావా అని కూడా అడగట్లేదు. ఎలా తింటాం చూడు. చా ఇంకో ప్లేట్ టిఫిన్ కూడా తెచ్చాను. ఇద్దరం ఉన్నాం కదా అని. ఆకలేస్తే ఇంకా తినకపోతే తినొచ్చు. ఇదిగో. చా నేనే తొందరపడ్డాను.
థ్యాంక్ యూ. టిఫిన్కి కూర్చునేటప్పుడు వాటర్ ఉందో లేదో చూసుకోవాలి. అయినా టిఫిన్ పెట్టిన దాన్ని వాటర్ ఇవ్వకుండా ఉంటానా? మాకు పొగరు కోపమే కాదు, పద్ధతులు ప్రేమలు కూడా తెలుసు. సరే, నువ్వు బాగా అలసిపోయి ఉంటావు, వెళ్ళి పడుకో. పర్వాలేదులే, నువ్వు తిన్నాకే వెళ్ళి పడుకుంటాను. తిను.